జై భీమ్ మూక్ ప్రజాగళం పీడిత ప్రజల గుండె చప్పుడు. ఈరోజు ముఖ్యాంశాలు. చంద్రబాబును విమర్శించే హక్కు జడా శ్రావణ్ కుమార్కు లేదని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపూడి వెంకటేశ్వరరావు మాదిగ అన్నారు. గాంధీనగర్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో 3 మాల ఎంపీలు 15 మంది ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని, ఆయన విమర్శించే హక్కు జడా శ్రావణ్ కుమార్కు లేదని వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యక్షులు తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త ఇటీవల మాలల గర్జన పేరుతో గుంటూరులో ఒక సభ జరిగింది. ఆ సభలో చాలామంది మాల నాయకులు పెద్ద ఎత్తున మాదిగల మీద విషం జిమ్ముతూ మాదిగల ఉద్యమాన్ని అవహేళన చేస్తూ మాదిగల మధ్య చిచ్చు పెట్టింది చంద్రబాబేనని మాల నాయకులు మాట్లాడటంతో పాటు ఒక జడ్జిగా పనిచేసి, అంటే ఒక అణగారిన కులానికి చెందిన మాల నాయకుడైన జడా శ్రావణ్ ఒక ఉన్నతమైన స్థానంలో పనిచేసిన వ్యక్తిగా చెప్పుకుంటున్న జడా శ్రావణ్ అణగారిన కులాల పక్షాన నిలబడి మాట్లాడాల్సిన జడా శ్రావణ్ ఒక మాల కుల ఉన్మాదిగా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆయన ఏమంటాడు, చంద్రబాబు నాయుడు మాదిగల మధ్య చిచ్చు పెట్టాడు అని అంటాడు. చంద్రబాబు నాయుడిని విమర్శించే నైతికత, అర్హత నీకు లేదు, నీకు హక్కు లేదు అని జడా శ్రావణ్ ఈ సందర్భంగా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎక్కడ మాలలకు అన్యాయం జరిగిందయ్యా జడా శ్రావణ్? చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వంలో 3 మాల ఎంపీలకు అవకాశాలు ఇచ్చాడు, 15 మంది మాలలకు అసెంబ్లీ అవకాశాలు ఇచ్చాడు, ఒక మంత్రి పదవి కూడా ఇచ్చాడు. గతంలో ఆయన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జిఎంసి బాలయోగి మాల కులానికి చెందిన వ్యక్తిని లోకసభ స్పీకర్గా చేశాడు. అసెంబ్లీ స్పీకర్గా మాల కులానికి చెందిన ప్రతిభా భారతిని చేశాడు. సాంఘిక సంక్షేమ శాఖ దగ్గర నుంచి మొదలుకొని అన్ని పదవులు మాలలకి ఎక్కువ అవకాశాలు కల్పించింది చంద్రబాబు నాయుడే. అంటే ఈ రోజున చంద్రబాబు నాయుడిని అడ్డుకుంటామంటే చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఈ 2024 ఎన్నికలలో మాలలకు సమాన అవకాశాలు కల్పించాడు. మాదిగల్ని 2 కళ్ళుగా భావించాడు. మాదిగలకి సమాన అవకాశాలు కల్పించడాన్ని జీర్ణించుకోలేక జడా శ్రావణ్ గాని మాల కులస్తులకి మాల నాయకులు గాని ఈ రోజున చంద్రబాబు నాయుడిని బెదిరించడం, విమర్శించడం, హేళన చేయటం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో చంద్రబాబుని విమర్శించడం, మాదిగల్ని హేళన చేసి మాట్లాడటం, సుప్రీం న్యాయ ధర్మాసనం ముందుకు వచ్చి ఎస్సీల వర్గీకరణ న్యాయమైందే, అవసరమైందని చెబితే ఇవాళ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు మీద పడుతున్నావంటే నువ్వు జడ్జిగా ఎలా పనిచేసావని సందర్భంగా నేను అడుగుతున్నా. సిగ్గుండాలి మాలలకు అన్యాయం జరిగిందని చెప్పడంలో. 75 ఏళ్లుగా భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎస్సీలలో 15% రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజ్జన్ రావు గారు అందించిన ఆ రిజర్వేషన్ ఫలాలను ఇప్పటి వరకు తన్నుకుపోయింది, దోచుకుపోయింది మాలల కాదా అని నేను అడుగుతున్నాను. మీరు ముమ్మాటికి దొంగలేనని మేము అంటున్నాం. మాలలో ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు, సామాజిక ఉద్యమకారులు. కత్తి పద్మారావు గారు గాని, కేజీ సత్యమూర్తి గారు గాని, కొర్రి వినయ్ కుమార్ గారు గాని, వీళ్ళందరూ అంటే కూడా మాదిగ సామాజిక వర్గానికి పెద్ద గౌరవమే. కానీ నీలాంటి ఉన్మాదులు అంటే ఒక జడ్జిగా ఉండి ఒక డెమోక్రటిక్ డిమాండ్ అని నువ్వు దుయ్యబడుతూ నువ్వు దాన్ని వ్యతిరేకిస్తున్నావంటే బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని పదే వల్లిస్తున్న జడా శ్రావణ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 59 కులాలకు సామాజిక న్యాయం జరగడం నీకు ఇష్టం లేదా? 75 ఏళ్లుగా మాల కులస్తులే ఎస్సీ రిజర్వేషన్ ఫలాలను 15% తన్నుకుపోతా ఉంటే మాదిగ ఉపకులాలకి ఇవాళ రాజకీయ అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ లేకుండా నష్టపోతుంటే 30 ఏళ్లుగా మాదిగలు చేసిన పోరాటానికి స్పందించిన సుప్రీంకోర్టు న్యాయ ధర్మాసనం ముందుకు వచ్చి ఎస్సీ రిజర్వేషన్లో న్యాయమేనని చెబితే ఈ రోజున నువ్వు రాజ్యాంగ వ్యతిరేకమని సుప్రీంకోర్టుని అంటున్నావంటే నువ్వు ఎట్లా జడ్జిగా పనిచేసావా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు అన్యాయం చేశాడంటున్నాడు, నీకు సిగ్గుండాలా అని అంటున్నాను నేను.
వాళ్ళ చంద్రబాబు నాయుడు మాలలకి మాదికల్ని రెండు కళ్ళుగా భావించి సమాన అవకాశాలు కల్పిస్తుంటే ఆ సామాజిక న్యాయాన్ని సమాన అవకాశాలని అడ్డుకోవడం కాదా నేను అడుగుతున్నాను. నువ్వు ఎట్లా అంబేద్కర్ ఇష్టమని నేను అడుగుతున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో ప్రతి పూరి గుడిసెలో ఉన్నాడు కూడా రిజర్వేషన్ ఫలాలు అందాలని చెప్పాడు. కానీ ఆంధ్రప్రదేశ్లో 75 ఏళ్ళుగా మాలలు ఒక్కళ్ళే మీరు దోచుకుంటే మరి దక్కలి, మాస్టిని, కొమ్ము, సింధు, బైండ్ల, గొడారి, రెల్లి లాంటి మరి ఉపకులాల పరిస్థితి ఏమిటి? ఈ రోజుకి వాళ్ళు చట్టసభలోకి వెళ్ళలేదే, ఈ రోజుకి ఉద్యోగ అవకాశాల్లోకి వెళ్ళలేదే, ఈ రోజు కూడాను మాదిగలకు కూడాను కేవలం 3-4% మాత్రమే 75 ఏళ్ళు అందిందంటే ఎంత అన్యాయం జరుగుతుంది. ఇవాళ ఐఏఎస్లుగా మీరున్నారు, ఐపీఎస్లుగా మీరున్నారు, రాజకీయ రంగాన్ని శాసిస్తా ఉన్నారు. ఇవాళ బ్రాహ్మణుల కన్నా, కమ్మవాళ్ళ కన్నా, రెడ్ల కన్నా ఈ రోజున 100% మంది ధనవంతులుగా మీరు ఎదిగి సంపన్న కులాలుగా ఎదిగి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఉమ్మడి కులాలను దోచేస్తా ఉంటుంటే అగ్ర కులాలను మించిపోయే స్థాయిలో ఉంటే సమాన అవకాశం